క్రీస్తు శకం 7వ శతాబ్దంలో అరేబియా ప్రాంతంలో ఈ ప్రపంచానికి తెలిసిన ఒక అత్యుత్తమమైన ప్రేమ కావ్యం మొదలైంది. అదే మనకు తెలిసినటువంటి లైలా మజ్ను. మజ్ను అసలు పేరు కైస్ ఇబ్న్ ఆల్ ముల్లావా. లైలా మజ్ను చిన్నప్పటి నుంచి స్నేహితులు, ఒకే స్కూల్లో చదువుకుంటారు. ఒకరి పట్ల ఒకళ్ళకి ఒక ఆకర్షణ భావం అనేది చిన్నతనం నుంచే ఉంది. అయితే మజ్ను ఏది చేసినా చాలా స్వచ్ఛతతో కూడిన విధంగా చేస్తాడు. తను అల్లాని ఎలా ఆరాధించాడో అదేవిధంగా అంతే ప్రేమతో లైలాని కూడా ఆరాధించాడు. భగవంతుడిపై భక్తుడికి ఎలాంటి ఆరాధన ఉంటుందో అలాంటి స్వచ్ఛమైన మనస్సు నుంచి అతని ప్రేమ జన్మించింది. ఎటు చూసినా ఆమె రూపమే, సర్వం ఆమె ధ్యానమేగా ఉన్నాడు. అలా తనలో తాను కవితలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ఆ ఊరి వాళ్ళు అతన్ని మజ్ను అని పిలిచేవాళ్ళు. మజ్ను అంటే ప్రేమ పిచ్చివాడు అని అర్థం. అయితే తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా ఉండడం చూసి తన కొడుకు అలా ఉండడం చూసిన కైస్ తండ్రి లైలా తండ్రి దగ్గరికి వెళ్ళి తన కొడుకుకి ఆమె నుంచి పెళ్లి చేయాల్సిందిగా కోరుతాడు. అప్పుడు లైలా తండ్రి వాడొక పిచ్చోడు, పైగా పేదవాడు, వాడికి ఇవ్వటం ఏంటని చెప్పి లైలాని మరొక ధనికుడికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. లైలా వేరొకరి వివాహం అయినా కూడా మనసులో మజ్నుని ఆరాధించేది. లైలా పెళ్ళి తన సంతోషంగా ఉండాలని తలచి అడవికి వెళ్ళి అక్కడే ప్రతి చెట్టుకు పుట్టకు తన ప్రేమ కావ్యాలను విన్నవించేవాడు మన మజ్ను. కొంతకాలానికి లైలా కైస్పై దిగాలతో అనారోగ్యం పాలై మరణిస్తుంది. ఆమె మరణం తెలిసిన మజ్ను ఆమె సమాధిపై పడి 3 రోజులు వెక్కి ఏడ్చి అక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రేమలో ఒక్కటి కాకపోయినా చావులో వాళ్ళిద్దరూ ఒకే పక్కన నిలిచారు. వీళ్ళ ప్రేమను తెలిసినటువంటి లైలా భర్త వీళ్ళిద్దరిని పక్కనే సమాధి చేసి తన యొక్క ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. అలా సర్వోన్నతమైన ప్రేమ కథ ముగిసింది. మజ్ను అంటే అరబిక్ భాషలో ప్రేమ పిచ్చివాడు అని. అలాంటి మజ్నులు చరిత్రలో చాలామంది ఉన్నారు. మనం చరిత్ర చూస్తే షాజహాన్ ఒక మజ్ను, బాజీరావు ఒక మజ్ను, మా నాన్న కూడా ఒక మజ్ను. అతి త్వరలో నేను కూడా అలాగే అవ్వచ్చు. సరదాగా చెప్తున్నాను. సో ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి.